ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే వనిత గారు. నమస్తే అండి జయ గారు. 2026 ప్రకారం అన్ని రాసులకి టారో రీడింగ్ లో ఎట్లా ఉందో మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రెసెంట్ కర్కాటక రాశిలో ఉన్నాం. ఈ రాశి వారికి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదలు పెడదామండి. వీరికి అసలు ఎలా ఉంది, పాటించాల్సిన నియమాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? డెఫినెట్ గా 2026 సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందండి ఒకసారి మనం కార్డ్స్ చూసి తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు కర్కాటక రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓపిక చాలా కావాలి ఈ సంవత్సరం మీకు. ఓహో. ఎక్కడ ఓపిక? రిలేషన్షిప్స్ లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ కదండి. అంతే. నాకు ఏదంటారు చూడండి, ఇంట గెలిచి రచ్చగెలవాలని. అది సో రిలేషన్స్ మనకి స్ట్రాంగ్ గా ఉంటేనే బయట ఏదైనా చక్కబెట్టగలుగుతాం. అంతే. సో కర్కాటక రాశి వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్ ఏంటి అంటే, మాటల్లో కంటే కూడా చేతల్లో మీ ప్రేమని, మీ అభిమానాన్ని మీ స్పౌస్ ఇంట్లో రిలేషన్షిప్స్ లో చూపించాలి. చాలా మంది కూర్చొని నువ్వు అంటే నాకు ప్రేమ, నువ్వు అంటే నాకు ఇష్టము, అట్లా ఇట్లా చెప్తూ ఉంటాం. మాటలు ఏమి వర్క్ చేయదు ఈ సంవత్సరం. మాటలు వర్క్ చేయవు వీళ్ళకి. యాక్షన్ స్పీక్. తలనొప్పి వస్తుంది మీ వైఫ్ కో మీ హస్బెండ్ కో, ఆ రోజు మీరు సెలవు పెట్టుకొని ఇంట్లో ఉండి మీరు చేయాల్సిన సేవలు ఏవైతే ఉన్నాయో అట్లాంటివి చేస్తే గానీ అవతల వాళ్ళకి మీ మీద కాన్ఫిడెన్స్ రాదు. ఏదైనా కానివ్వండి, అది పిల్లల విషయంలో అవ్వచ్చు, పేరెంట్స్ విషయాలలో, ఎస్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ కార్డ్ ఇది. రిలేషన్షిప్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, వాట్ ఎవర్ రిలేషన్షిప్స్, కమిటెడ్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు అవన్నిట్లో మీకు మీ యాక్షన్సే మాట్లాడతాయి. ఇక్కడ మాటలతోటి ఏ పని ముందుకెళ్ళదు. నంబర్ 1 ఇండికేషన్ ఫుల్ ఇయర్ మీకు కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా సంవత్సరం అంతా కూడా, సంవత్సరం మొత్తం వీళ్ళకి ఎక్కువగా రిలేషన్షిప్ కి సంబంధించినవే జరుగుతూ ఉంటాయండి. కాబట్టి వాళ్ళు యాక్షన్స్ లో చూపించాలి. ఓకే. రెండోది ఏంటంటే, వర్క్ పరంగా చూస్తే, కెరీర్ పరంగా చూస్తే మీకు కావాల్సిన ఏదైతే పొజిషన్, డెసిగ్నేషన్, ప్రమోషన్, హైక్ ఏదైతే ఉంటుందో చాలా కాంప్రమైజెస్ అయితేనే కానీ వీళ్ళకి అది వీళ్ళ దగ్గరికి రాదు. ఓకే. సో కాంప్రమైజ్ అవ్వాల్సిన సంవత్సరం అన్నమాట. వీళ్ళకి ఇంకొక సజెషన్ ఏంటంటే, మీ మీద మీకు సెల్ఫ్ కంట్రోల్ చాలా ఉండాలి, ఓపిక. ఈ రెండు ఉంటేనే ఈ సంవత్సరం ముందుకెళ్తుంది. అట్లా అని ఇది బ్యాడ్ ఇయర్ అని ఏం చెప్పట్లేదు, ఇది సంవత్సరం బాగోలేదు కాదు. కాకపోతే ఏంటంటే ఒక గైడెన్స్ ఇస్తుంది టారో. మామూలుగా మనము నార్మల్ జాతకం ప్రకారం ఆస్ట్రాలజికల్గా చూసుకుంటే కనుక వేరే గైడెన్సెస్ ఉంటాయి. ఇది ఎనర్జీ గైడెన్స్ కాబట్టి ఎనర్జీ ఏం చెప్తుందంటే ఓపిక చాలా చాలా ఈ సంవత్సరం కావాల్సిందనమాట మీకు. అండ్ ఫర్గివింగ్ ఎనర్జీస్ అంటే ఏంటంటే, మీకు మనసు కష్టపెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే దీర్ఘక్రోధం పెట్టుకోకుండా, సరే ఇది నేను పడాల్సిన టైం అంతే. మనందరికి లైఫ్ లో ఒక ఇన్సల్ట్స్ జరుగుతూ ఉంటాయి. వినాయక చవితి అప్పుడు అంటారు చంద్రుని చూడొద్దు, అవమానాలు పడతారు, ఇవన్నీ. లేకపోతే న్యూ ఇయర్ అప్పుడు, మనం ఉగాది అప్పుడు చూస్తాం అవమానం, రాజపూజ్యం, అవమానాలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ అవమానాలు పడినప్పుడు, మీకు ఇల్ ట్రీట్మెంట్స్ వచ్చినప్పుడు, మనసు కష్టపడే సంఘటనలు మీ లైఫ్ లో జరిగినప్పుడు 2026లో వచ్చి ఎందుకు అలా జరిగింది అని ఒక ఆలోచన, అంతే. కూర్చొని ఆలోచించండి, ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వద్దు అక్కడ. ఓకే. అయిపోయి అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని వదిలేయండి. ఓకే, నేను దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళదలుచుకోవట్లేదు అనే ఒక మైండ్ సెట్ తోటి కనుక వెళ్తే మనశ్శాంతిగా ఉంటుంది 2026. చాలా బాగుందండి. ఇది ఒక కర్కాటక రాశి వారికే కాదేమో, ప్రతి ఒక్కరం కూడా పాటించాల్సిన విషయం కదా మనజ గారు. అంతే. ఏ ఇష్యూ అయినా రేస్ కాకుండా అక్కడికి అది సద్దు మనగాలి అంటే కనుక, అంటే ఆ రిలేషన్ ని, ఆ జర్నీని మనం కంటిన్యూ చేయాలి అంటే కాస్త ఓపిక్గా ఉండటం. అంటే మనం ఏంటంటే ఇష్యూ టు ఇష్యూ చూడం కదండి. ఇప్పుడు ఒక విషయం మీద, నాకు మీ మీద ఒక విషయం మీద కోపం వచ్చింది, దాన్ని కాకుండా ఓవరాల్ గా నేను మిమ్మల్ని జడ్జ్ చేసేస్తాను. అక్కడే ప్రాబ్లం. ప్రతి రిలేషన్షిప్స్ లో అక్కడ చాలా మంచి విషయం చెప్పారండి. ఇష్యూ టు ఇష్యూ చూడట్లేదు మనం, అంతే. టోటల్ గా మనం కంపేర్ చేసుకుంటున్నాం, అంతే. నెక్స్ట్ డే న్యూ స్టార్ట్, రాత్ గయి బాత్ గయి, నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేయాల్సిందే. ఎస్పెషల్లీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్, మదర్ అండ్ ఫాదర్, నేను మా అమ్మతో మాట్లాడి 3 నెలలు అయింది, నా వైఫ్ తో మాట్లాడి 2 వారాలు అయింది, ఇట్లా అన్ని వింటూ ఉంటాం మనం. అవునవును. సో ఇవన్నీ ఏంటి మనకి, అలా వింటున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, బ్రదర్ సిస్టర్, అమ్మ నాన్న, వీళ్ళందరూ ఏంటంటే మనం రోజు ఒకరినొకరు చూసుకోవాలి, ఒకటే రూఫ్ కింద ఉండాలి. ఆ రూఫ్ కింద ఉండి మనకి ఎడమొహం పెడమొహంగా ఉంటే
మన లైఫ్ పర్పస్ ఏంటి, ఒక రిలేషన్, అవునండి, ఒక బాండ్, ఒక యూజే ఉండదు కదా. అవునండి. కాబట్టి ఎక్కడదక్కడ ఇష్యూ టు ఇష్యూ ఓవరాల్ గా చాలా ఎక్కువ అయిపోతుంది. కొడుతున్నారు, తిడుతున్నారు, ప్రతి దాంట్లో నన్ను భరించలేకపోతుంటే అలాంటి విషయాలలో కాల్ తీసుకోవచ్చు తప్పిస్తే చిన్న చిన్న వాటిలలో ఈగోస్ ఇవన్నీ పక్కన పెడితేనే రిలేషన్స్ బాగుంటాయండి. సూపర్. అది వీళ్ళకి ఒక సజెషన్. దాని తర్వాత హెల్త్ పరంగా చూసుకుంటే మీ కడుపుకు సంబంధించి బయట తినడాలు ఇట్లాంటివన్నీ పక్కన పెట్టేసాను. ఈ సంవత్సరం ఒక రెజల్యూషన్, నేను ఎక్కడ తినను, అవసరమైతే తప్ప నేను బయట ఫుడ్ తినను. కొంతమందికి చాలా అలవాటు ఉంటుంది, వారంలో 4 రోజులు బయట తింటారు. మీరు కర్కాటక రాశి వాళ్ళు తినకుండా ఇంట్లోనే తినేలాగా ఎంత అరుగుతుందో అంత మాత్రమే తినండి. ఓకే, ఎంత హోల్డ్ చేయగలుగుతుంది, మీ పొట్ట ఎంత హోల్డ్ చేయగలుగుతుందో అంతే తినండి. అంతకు మించి ఎక్కువగా ఓవర్ ఈటింగ్ అట్లాంటివన్నీ చేయకండి. ఓకే, అండ్ మీకు ఒక మంచి సజెషన్ ఉందండి. మీరు మీ ఇంట్లో ఎక్కువగా ఈ సంవత్సరం మొత్తం మీరు చేయాల్సింది ఏంటంటే వైట్ కలర్ ని ఎక్కువ యూజ్ చేయండి ఇంట్లో మొత్తంలో. అంటే వైట్ బెడ్షీట్స్, వైట్ పెయింట్, వైట్ ఫ్లవర్స్, అట్లా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంతగా ఇష్టపడితే, మీకు ఫ్లవర్ డెకరేషన్ అలవాటు ఉంది, వైట్ ఫ్లవర్స్ చేస్తూ ఉండండి. ఇట్లా చేస్తూ దీనివల్ల ఏంటంటే టారో ఏం చెప్తుంది, టారో ఏంటంటే ఒక మంచి పాజిటివ్ వైబ్, ఇంట్లో ఎనర్జీస్ బాగుంటాయి అనమాట. మీకు ఇంట్లోకి రాగానే అబ్బా ఎందుకు వచ్చాను అన్న ఫీలింగ్ రాకుండా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్. మనం ఒక్కొక్కసారి ఎవరైనా ఇంటికి వెళ్తుంటే వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే మంచి ఫీలింగ్ వస్తుంది, అబ్బా ఎంత మంచి ప్లేస్ కి వచ్చాను. సో అట్లాంటి ఫీలింగ్ మీ ఇంట్లో మీకు రావాలి అంటే గనక వైట్ ఎంతగా యూజ్ చేస్తే, వైట్ బట్టలు అంటే ఫేవరబుల్ కలర్ వైటే, బట్ ఓవరాల్ గా మీ ఈ సంవత్సరం మొత్తం వైట్ కలర్ ఫేవరబుల్. బట్ ఎక్కువగా దాని రెమెడీస్ చెప్తున్నాను అనమాట. ఓకే, లక్ష్మీ అమ్మవారికి తెల్లటి పూలతో శుక్రవారం పూజ చేయడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. అండ్ కెరీర్ పరంగా చూసుకుంటే మీ కష్టానికి తగ్గ ఫలితం ఈ సంవత్సరం వస్తుంది. కాకపోతే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, అంతే కష్టం. 100 కష్టపడితే 100 వస్తుంది, 10 కష్టపడితే 100 రాదు. 100కి 100 ఎంత చేస్తే అంత, అంతే ఈ ఇయర్ మీకున్న గైడెన్స్. దానికి తోడు నేను చెప్పాను కదా మీకు చాలా చాలా పేషెన్స్ ఎక్కువ అవసరము ఈ సంవత్సరం. ఫేవరబుల్ కలర్ మీకు చెప్పేశాను. అండ్ లక్కీ నంబర్ మీకు ఈ సంవత్సరం 6 నంబర్. 6 ఈజ్ యువర్ లక్కీ నంబర్ అనమాట. అయితే టువర్డ్స్ ద ఎండ్ లైక్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ టైంలో మిక్స్, కొంచెం కష్టం కొంచెం నష్టం టైప్లో ఉంటుంది, కొంచెం ఇష్టం టైప్లో ఉంటుంది వీళ్ళకి అనమాట. వెంటనే ఇమీడియట్ గా ఒకదాని తర్వాత ఒకటి బాగుంది అంటే రెండోది ఒక బ్యాడ్ న్యూస్ వస్తుంది, ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్, అట్లా మల్టిపుల్ టైమ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మైండ్ ప్రిపేర్డ్ గా ఉంచుకోండి, స్ట్రాంగ్ గా ఉంచుకోండి కదా. సో అట్లాంటివి చిన్న చిన్న ఇండికేషన్స్ వీళ్ళకు ఉన్నాయి. ఓవరాల్ గా ఓకే. సో మనం బిలీవ్ చేసే భగవంతుడు ఏవైతే ఉన్నాయో, ఈ ఎనర్జీస్, ఈ జాతకాలు ఏవి ఎలా ఉన్నా, మనం చేసే మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటి వల్లే మన ఫ్యూచర్ రాసిపెట్టి ఉంటుందండి. డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ వనజ గారు. వెల్కమ్ అండి. నమస్తే అండి.